అందరికీ నమస్కారం. కథ పేరు మూడు ముళ్ళ బంధం. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, 3 రోజుల అంతర్మథనం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి. అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తానుగా నన్నోసారి నీతో తీసుకెడతావా, కొన్నాళ్ళుండి రావాలనుందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది. నాన్న వస్తానన్నారా? అనుమానంగా అడిగాడు కొడుకు. రాజేశ్వరి తలదించుకొని, నేను ఒక్కతినే వస్తాను అని ఆగి, నాకిక్కడ నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా. రాజేశ్వరి గొంతు రుద్ధమయమయ్యి కళ్ళు తడయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినడం ఎక్కువైందిరా నాని అనని మాట లేదు. నోటికి ఎంతొస్తే అంత అందరి ముందు అనడం, ప్రతిదానికి విసుగు కసుర్లు పడలేకపోతున్నారా? నాకు 70 ఏళ్ళు వచ్చాయి. నేను మనిషినని, నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయనకి ఎప్పటికీ గ్రహించరు. ఈ వయసులో కూడా వేలకు వండి అన్నీ అమర్చి చాకరీ చేస్తున్నాననే కృతజ్ఞతన్నా లేదు. ఆయనకి వచ్చినట్టే నాకు వయసొచ్చిందని, ఓపిక తగ్గుతుందని గుర్తించరు. నా లోటు తెలియాలంటే ఆయనను వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లి వంక సానుభూతిగా చూశాడు. ఆమె ఆవేదన అర్థమయ్యింది. నీకెన్నిసార్లు చెప్పానమ్మా అంతలా పడి ఉండొద్దని, జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు కోపంగా అన్నాడు. నోరు మూసుకు సహిస్తూ ఉంటే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెడతావా? నీకిబ్బంది లేకపోతేనే. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని. నాన్నకిబ్బంది అవుతుందని, ఒంటరిగా వదిలి రావడం బాగుండదని అన్నావు. అమ్మా, నీకిష్టమైనన్ని నాళ్ళు ఉందువు గాని. అయితే మీ నాన్నగారితో చెప్పి టికెట్ అది ఏర్పాటు చేయి నాన్న. అమ్మనీసారి నాతో తీసుకెడతానన్నాడు. కొన్నాళ్ళుండి వస్తుంది అన్నాడు నరేష్. ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి, ఏం నేను చచ్చానని అమ్మని తీసుకెళ్దామని దురుసుగా అన్నాడు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది. నాతో వస్తానంది. తీసుకెడుతున్నాను. కొన్నాళ్ళుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో. నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికి బెంగక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం అసహనం ధ్వనించింది గొంతులో. పక్కన్నుంచి రాజేశ్వరి ఏదో అనబోతే కొడుకు ఊరుకో అని సైగ చేసి, అమ్మా వంట మనిషి మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది. మీకేం ఇబ్బంది ఉండదు. ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. మొహం ఎర్రబరుచుకొని లేచి గదిలోకి వెళ్ళిపోయారు విశ్వనాథం. రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది. ఊరుకో అమ్మా, ఆయన సంగతి మనకి తెలీదా? నీవు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటా. నరేష్ అభయం ఇచ్చాడు. 15 రోజుల తర్వాత టికెట్టు వీసా ఏర్పాటు పూర్తయ్యాయి. నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం కొడుకు చెప్పాడు. తన కోపాన్ని అయిష్టతని గుర్తించి వెళ్ళడానికే భార్య తయారైందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మంచిది అన్నారు ముభావంగా వ్యంగ్యంగా కలిపి. వంటావిడ వచ్చారు. అన్నీ చూపించి చెప్పింది అమ్మ, మీకేం ఇబ్బంది ఉండదు. నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? కోడిపెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదనుకోనక్కర్లా. వెళ్ళి శాశ్వతంగా అక్కడుండొచ్చు నేను చచ్చాననుకొని. ఆఖరి అస్త్రం వదిలారు విశ్వనాథం గారు. అంత మాట అన్నాక భార్య ఆగిపోవచ్చు అన్న ఆశ. మర్నాడు అంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చూస్తూ స్వీట్లు తెప్పించి సర్దడం, పెద్ద పెట్టె నిండా బట్టలు సర్దుకోవడం చూస్తూ చిన్న పిల్లాడిలా ఉక్రోష పడిపోయారాయన. బాబుగారు, టిఫిన్ పెట్టాను వంటావిడ సీతమ్మ గారు వినయంగా అంది. మీరు పిలవనక్కర్లేదు. టైం అయితే నేనే వస్తాను. చదువుతున్న పేపర్ వంచి తలెత్తి ముఖం చిట్లించి అన్నారు విశ్వనాథం. వంటావిడ ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలైనా గడవలేదు. కానీ ఇంట్లో ఏదో వెలితి శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులోనూ ఏర్పడినట్లయింది. చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనసులో లేదు. రాజేశ్వరి వెళ్తూ ఏదో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్లుగా, వెళ్తున్నాను జాగ్రత్త అని మాత్రం అంది.
ఆయన ముఖం పక్కకి తిప్పుకొని జవాబివ్వలేదు. కొడుకు, ఫోన్ చేస్తుంటాను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి వెళితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్లు రాత్రంతా బాధపడుతున్నారాయన. ఏమిటివి, ఇడ్లీనా ఇటుకరాళ్ళా ఇంత గట్టిగా ఉన్నాయేమిటి? సీతమ్మ గతుక్కుమంది. అమ్మగారు చెప్పినట్లు చేయించానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్లు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్ళలా ఉన్నాయివి. రేపటి నుంచి సరిగ్గా చెయ్యండి విసుగ్గా అని టిఫిన్ ప్లేట్ ముందు నుంచి వెళ్ళిపోయారాయన. వరాలు, ఏమొచ్చిందే ఈ ఇడ్లీలకి, మెత్తగా లేవు చూడు అంటూ పనిమనిషి చేతిలో ఓ ఇడ్లీ పెట్టి చూడమంది సీతమ్మ. బాగానే ఉన్నాయమ్మా, ఏటో అయ్యగారు అంది వరాలు. అయ్యో, పెద్దాయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే. ఏమో, బాగోలేవేమో. నాకు వంటలు తప్ప టిఫిన్లు చేయడం అలవాటు లేదు. నాకు పెద్ద వంటలు తప్ప, ఏదో ఉప్మా కలయపెట్టి ఇవ్వడం తప్ప టిఫిన్లు చేయడం రాదు మరి. అంచేత కుదరలేదేమో. ఆవిడ చెప్పినట్లే నూక కలిపాను మరి నొచ్చుకుంటూ అంది సీతమ్మ. ఏమిటండి ఇది, పులుసా ఇంత పుల్లగా ఉంది, ఈ చారింత తియ్యగా ఉంది? పులుసులో పడాల్సిన బెల్లం చారులో తగిలేశారా? ఈ కూరేమిటి నీళ్లాడుతూ ఉంది? వంట రాదా మీకు? ఇదివరకు ఎక్కడా చెయ్యలేదా? పొద్దుటి టిఫిన్ అలా తగలేశారు దురుసుగా అన్నాడాయన భోజనం చేస్తూ. సీతమ్మ తెల్లబోయింది. వంట రాదు తనకి? 35 ఏళ్లుగా రోజు చేసే పనే అది. గుమ్మడికాయ, ములక్కాయ, దుంపలు వేసి పులుసు పెడితే సీతమ్మగారే పెట్టాలి అనేవారు అంతా. పెద్ద వంటలు అలవాటయ్యి చిన్న వంటకు పడాల్సినవి సరిగ్గా పడలేదేమో చెప్పమా అని బాధపడింది. తీరా భోజనం దగ్గర కూర్చొని రుచులు చూశాక అన్నీ సరిగ్గా ఉన్నాయనిపించి ఇంకెవరికి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియక వరాలు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది. వరాలు నవ్వి, అమ్మగారు వెళ్ళిన కోపం మా మీద చూపిస్తున్నారాయన గారు. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలుకి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. ఈరోజు వంట సరిగ్గా లేదని కాదు ఆయన గారి బాధ. అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే, తేలిగ్గా తేల్చేసింది వరాలు. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది సీతమ్మ. వరాలు, లోపల నుంచి కేక. ఏమిటయ్యగారు, ఏమిటలా ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు? మడతలన్నీ పెట్టాలని తెలీదా? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు. నేనెప్పుడు ఈడనే పెడతా, అమ్మగారు మడత పెట్టుకునేవారు అంటే అమ్మగారు లేకపోతే నే పెట్టుకోవాలా? హూంకరించారు. వరాలుకి అమ్మగారు చెప్పలేదు, మర్చిపోయిందేమోననుకుని కింద కూర్చుని మడతలు పెట్టింది. ఏమిటా లాల్చి అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా కాదు, నిలువుగా పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. పో అవతలికి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు, ఆడదానివి కాదు? వరాల్ని పొమ్మని మంచం మీద కూర్చొని ఆ 4 బట్టలు అరగంట సేపు విప్పి మడిచి షేపులో మడత పెట్టుకున్నారు ఆయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య, చాకరీ చేయడం అలవాటైన ఆయన మంచినీళ్ళు కూడా బిందెలోంచి ముంచుకు ఏనాడూ తాగలేదు. బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తోడి టిఫిను భోజనాలు రెడీ చేసి వేళకు అన్నీ అమర్చిపెట్టే భార్య. మగాడంటే చేయించుకోవడం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆయనకా ఇంట్లో అబ్బిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలు. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు పెళ్ళే కాంగానే తండ్రి చేసిన నీతిబోధ. పెళ్ళయి భార్య కాపురానికి వచ్చిన కొత్త పెళ్ళాం మోజులో నూతిలో నీళ్లు తోడడం అలవాటు లేని భార్యకి నీళ్లు తోడి పెడుతున్న కొడుకుని చూసి, పిచ్చి సన్నాసి, కొత్త పెళ్ళాం మోజీలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్ళో తోడిస్తుందో వాకిల్లే తుడిపిస్తుందో, ఆఢారి విధవల వీడు పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తున్నాడేమో అనిపించి కొడుకి హితబోధ చేశాడు. ఒరే బాబీ, ఈ ఆడవాళ్ళున్నారు చూసావా, వెంట్రుక వాసంత దారి ఇచ్చావో ఆ వెంట్రుక పట్టుకుని తలపైకెక్కి కూర్చొని నీ జుట్టు పట్టి ఆడిస్తారు, జాగ్రత్త. అలాంటి పొరపాటు చెయ్యకు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మనకి లొంగుతారు అని అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలన్న నమ్మకం కలిగింది. దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల, స్కూలు ఫైనల్ చదివింది. కాన్వెంటులో చదవడం వల్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడేది. పేపర్లు పుస్తకాలు తెగ చదివేది. తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులు అయ్యాక నీట్గా తయారయ్యేది. ఇల్లు పొద్దికగా సర్దడం ఆవిడ కట్టుబాటు. మాటామంతిలో ఆధునికత కనిపించేది.
మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది. తనకు నచ్చనిది వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలన్నది ప్రయత్నం చేసేది. ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి, అమ్మో, తండ్రి చెప్పింది నిజం, ఆలపిస్తే తనని లెక్క చేయదు, మొక్కగానే వంచి అదుపాజ్ఞల్లో ఉంచాలని నిర్ణయించుకున్నారాయన. ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే, ఆడది వంటింటికే పరిమితం అన్న విషయాన్ని ఆవిడకి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బందే అయ్యింది ఆయనకి. మొగుడు అయినదానికి కానిదానికి కాలు దువ్వినట్లు ఎందుకు చెప్తాడో, ఎందుకు మాట్లాడతాడో, కసిరి చెప్పడం, అథారిటీ చేసి పనులు చేయించుకోవడం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాట అంటే నోరు మూసుకో, నీ అతి తెలివి నా దగ్గర కాదు అని ఎగిడిపడే భర్త మనస్తత్వం ఆమెకి అర్థమయ్యేది కాదు. నొచ్చుకునేది. వాదిస్తే మరింత కోప్పడి రోజుల తరబడి మాట్లాడకుండా సాధించే భర్తని చూసి బాధపడేది. కొన్నాళ్ళు అలా జరిగాక భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నబోవడం ఇష్టం లేక ముభావంగా తన పనులు తాను చేసుకోవడం అలవర్చుకుంది. ఉద్యోగానికి వేరింటి కాపురానికి వచ్చిన ఓ అచ్చటా ముచ్చటా లేకుండా గంభీరంగా ఉండే భర్తను చూసి అతని మనస్తత్వం అంతే అని సర్దిపెట్టుకొని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వెళ్ళారు. మళ్ళీ ఇద్దరే మిగిలిన మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడూ చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పూజ, మొక్కలు, పుస్తకాలు, పాటలు వినడం తన కాలక్షేపంగా చేసుకుంది. భార్యని చెప్పు చేతుల్లో ఉంచుకున్నానని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించలేదు. వయసు మీద పడి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కబుర్లు ఎక్కువై రాజేశ్వరికి భరించలేని వైరాగ్యం, విరక్తి, భర్తంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచైనా కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బతకాలన్న ఆలోచన వచ్చింది. దూరం పెడితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి, ఏం చేసినా వంక పెట్టడం, తినడం, తిట్టడం, ప్రతిదానికి కస్సుబుస్సులాడుతూ కసిరితే పడడానికి నేనేం పెళ్ళాన్ని కాదు, ఏదో ఓ నెల 2 నెలలు అట్టే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు, జీతం ఎక్కువ ఇస్తానన్నారని ఒప్పుకున్నాను. నాకేం గతిలేక పడుంటానని ఆయన ఉద్దేశం. వంటలకెళ్ళి రోజుకు 200-300 సంపాదించుకుంటాను ఏమనుకుంటున్నాడు ఆయన. నా వంటలకి వంకలు పెడతారేమిటి, ఎన్ని శుభకార్యాలకు వండిన దాన్ని, సీతమ్మ గింజుకొని ఉక్రోషంగా అంది. ఆయనంతేనమ్మా, పాపం ఆవిడ నోరు మూసుకు పడి ఉంటుందని గనుక ఈయన ఆటలు సాగుతున్నాయి. కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజేయనక్కర్లేకుండానే అగ్గి రాసుకునేది. అమ్మగారు వెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్లు బాగా చేస్తుందని, ఇల్లు శుభ్రంగా ఉంచుకునేదని తెలిసొచ్చింది. నన్ను సతాయిస్తున్నాడు అనుకున్నాడుగా, ఈ మూల తుడవలేదు, బట్టలు బాగా ఉతకలేదని, ఏమో నిలవగానే జీతం పట్టుకుపోతాను, మాటలు పడాల్సిన కర్మ నాకేమిటి, కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్లుగా చాలా హాయిగా, ఆనందంగా ఉంది. మనవరాలతో మాట్లాడుతూ, వాళ్ళతో గేమ్స్ ఆడుతూ, కథలు చెబుతూ, ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చేస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది. ఇద్దరూ ఉద్యోగస్తులు, ఇద్దరూ చెరో పని చేసుకుంటారు. చకచక ఆడపని మగపని అని కాదు. కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేస్తాడు, పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తాడు. ఏ చిన్న పొరపాటు చేసినా సారీ, వెరీ సారీ అంటుంటాడు. థ్యాంక్స్లు సరే సరి. కోడలు వినోదిని అంతే. ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది. ఫర్గెట్ ఇట్ అంటాడు కొడుకు. వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు. అయ్యో సారీ అంటుంది ఆ అమ్మాయి. ఒక్క పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్లు చెప్పే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది. పోనీ కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు, కోడలు అదృష్టం అనుకుంది. రాత్రి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. పిల్లలు చెప్పినన్ని శ్రద్ధగా వింటారు. అనుమానాలు, సందేహాలు ఓపిగ్గా వివరిస్తారు. పిల్లల్ని ఎంత ముద్దు చేసినా
అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు. ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా? తండ్రంటే భయం తప్ప ప్రేమ భక్తి ఉండేవా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుబంధాలు అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి? తన కాపురంలో వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాటే ఆయన పంతం, ఆయన అధికారం తప్ప ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు. అన్ని సంపదలన్నీ మించినది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాకే మరీ మరీ తెలుస్తుంది అనుకుంది రాజేశ్వరి. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో నేలేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర. ఎలా ఉండడానికి ఏముంది, వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాంగా, బాగానే ఉన్నారు. ఆ బాగుండడం కాదు నవ్వింది రాజేశ్వరి. అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడున్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్. బాగుంది, ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు కోడలు వినోదిని అంది. పోనీ నీకంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు, ఎవరొద్దన్నారు అన్నాడు నరేష్. వద్దొద్దు, ఊరికే అన్నాను. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మనసులోనైనా ఫీల్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్సు ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయనుకుంటున్నారు. ఓ విధంగా మైనస్ పాయింట్, ఓ విధంగా ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్ళిళ్ళలో ఉండే పవిత్రతతో సెంటిమెంటుతో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యామర్దల మధ్య బంధం విడిపోకుండా ఉండటం అన్నింటికన్నా గొప్పదనుకుంటాను వినోదిని అంది. ఏమిటో నాయనా, పెట్టుడు పుట్టడం అంటే ఇదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్లు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఓ అదృష్టమే, దానికి నేను నోచుకోలేదు నిట్టూర్చింది. అమ్మా, అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఏదో సామెత చెప్పినట్లు రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు. 40 ఏళ్ళకి పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులని మాట్లాడనిచ్చారా? మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఓ 50 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్యాభర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు? చెప్పినా ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకొని తనని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సామర్థ్యత ఆనాటి మగవాళ్ళలో ఉండేదా? ఉన్నా 100కి 1,000కో ఒక్కరు. భార్యాభర్తల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా? అది నిజమే నరేష్. అసలు మన భారతదేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదానికి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోదిని అంది. అందరూ కాదులే అమ్మా, అంతా ఆయనలా ఉంటారా? అది నిజమేలే, మగాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ. పూజ కొద్దీ పురుషుడన్న మాట నిజం అని నిట్టూర్చి, అందుకే మీ నాన్న కాస్తైనా నేను లేని లోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు, బుద్ధి వచ్చిందా అని హాస్యంగా అన్నాడు కొడుకు. మర్నాడు ఫోన్ వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా అబ్బాయి గారు అమ్మాయి గారికి చెప్పటం వంటావిడ వెళ్ళిపోయింది. హోటల్లోంచి తెచ్చుకుంటున్నారు. ఆ భోజనం పడక 2 రోజుల నుంచి విరోచనాలు, నీరసపడిపోయారు. ఫోను అమ్మగారికి ఇయ్యండి బాబు, రాజేశ్వరికి అన్న చెప్పాలన్న ఆరాటంతో అంది. ఫోన్ అందించాడు నరేష్. రాజేశ్వరి ఆందోళనగా, ఎందుకెళ్ళిపోయిందే సీతమ్మ? వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పాను కదా. ఎందుకంటావేంటమ్మా? సాధిస్తే తిడితే పడతారేంటి? మీరేంటి ఊరుకోవడానికి? మీరెళ్ళాక అయ్యకోపం మరీ ఎక్కువైందమ్మా, నన్ను తెగ సాధించేస్తున్నారు. బేగా వచ్చేయండమ్మా. వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టేయ్ ఫోను. నిన్నిక్కడి విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు? ముందా ఫోను పెట్టు హూంకరించారు. ఫోన్ కట్ అయ్యింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు మళ్ళీ ఫోన్ చేసినా అని పొడి మాటలు. నాకేం, బాగున్నాను అంటూ ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారు విశ్వనాథం. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో, హోటల్ తిండి పడదు వంటికి. రాజేశ్వరి ఆదుర్దా పడింది. నీ ఊరికి గాబరా పడకమ్మా, ఈసారి ఆయనకి భార్య విలువ బాగా తెలిసొస్తుంది. మరేం పర్వాలేదు, ఊర్లో చాలా హోటళ్ళున్నాయి. కొడుకు తేలిగ్గా అన్నాడు. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు. రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది.
ఏమయ్యారు ఈయన? ఎక్కడికి వెళ్ళుంటారు? స్వగతంలో అనుకున్నాడు నరేష్. నాని, పోనీ ఓసారి పక్కింటి శంకర్రావు గారికి ఫోన్ చేసి చూడు, లేదంటే మీ రంగారావు బావగారు ఉన్నారు కదా, అతనికి చెయ్యి, ఏమన్నా వాళ్ళకి తెలిసేమో. ఉండు, నెంబర్లు ఇస్తాను. తన డైరీలో నెంబర్లు చూసి ఇచ్చింది రాజేశ్వరి. శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది, ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అని చెప్పారు. రంగాన్ని అడిగితే, అంకుల్ వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి, చూసి పెట్టమన్నారు. చూసి కుదిర్చి చేస్తానన్నాను. ఇంకా ఎవరు దొరకలేదని ఫోన్ చెయ్యలేదు. మరిలోగా ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అన్నారు. రాజేశ్వరి కలవరపడింది. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో నాన్న, అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లికి ఫోన్ చేశాడు నరేష్. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగోలేదు. ఈ వయసులో ఆయన్నిలా ఒంటరిగా వదిలి రావటం ఏమిటి? అన్నేళ్లు భరించిన ఆవిడ ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్న, నాకేం ఫోన్ చెయ్యలేదు మరి అంది. నాని, ఏమిటోరా, నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషేమో ఏమయ్యారో, ఆరోగ్యం సరిగ్గా లేక ఏ ఆసుపత్రిలోనన్నా చేరలేదు కదా. నాకో టికెట్టు కొనివ్వరా బాబు, ఏదన్నా కానివ్వు. జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భావం. కొడుక్కి ఏమనాలో తెలియక తల ఊపాడు. ఆదివారం ఉదయం 11 గంటల వేళ. అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు. ఆ వెనుక ఇందుమతి గొంతు వినిపించింది. కిటికీలోంచి తొంగి చూసిన వినోదిని, మామయ్య గారు, మామయ్య గారు వచ్చారు సంభ్రమంగా అంటూ వీధి తలుపు తీయడానికి గబాగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటంగానే ముందు ఇందుమతి, వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా, నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికెళ్ళి. ఎప్పుడొచ్చారు? నిన్న మాట్లాడినప్పుడు చెప్పనేలేదు. తెలుసుండి చెప్పకుండా నటించావా? చెల్లెల్ని మందలిస్తూ, ఏమిటి నాన్న ఇది, చెప్పకుండా చెయ్యకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళితే మేం గాబరా పడి అందరికీ ఫోన్లు చేశాం. ఫోన్లు చేసి వస్తున్నట్లు చెప్పొచ్చుగా, కాస్త గట్టిగానే అన్నాడు నరేష్. నా కూతురు, నా మనవడిని చూడాలనిపించి వచ్చాను. నీ పర్మిషన్ తీసుకురావాలా? బుకాయింపుగా అన్నారాయన. నాన్న వస్తారని, వీసా పేపర్లు అది పంపమని ఎవరినీ చెప్పవద్దని ప్రామిస్ చేయించుకున్నారు. వచ్చి 4 రోజులయ్యింది అప్పుడే. నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంత ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగెత్తుకు వచ్చేశారు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అదేం కాదు. ఆవిడే ఏంటి, ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు, నేను కూడా వెళ్ళగలను. బెట్టుగా తగ్గిపోవడం ఇష్టం లేక దగాయింపుగా అన్నారాయన. అబ్బా, ఏమిటి నాన్న, ఒక్క చిన్న మాట. నీవు లేకుండా తోచలేదు, అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా. మీ మగాళ్ళకెంత ఈగో. కూతురు ఆగోలే భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచేది. అది మగాళ్ళకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తల వంచకూడదు, తల వంచడం, తలవంపులు అనే మనస్వర్థం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయామన్నది మగాళ్ళకి అర్థం కాదు. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రగా చూసి, నేనెప్పటికీ తల వంచను, వీరుడినే గర్వంగా తల ఎగరేశారాయన. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తల వంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఒకరి చేతిలో ఒకరు తల వంచి పెళ్లి తంతుల్లో జీలకర్ర బెల్లం పెట్టించడంతో భావం అదే. అవసరమైతే భార్య ముందు భర్త తలదించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పక చెప్పడం. అలాగే నలుగురిలో భార్య కాలు పట్టుకుని మెట్టెలు పెట్టిస్తారు. సంసారంలో అన్యోన్యత, అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ళబేరానికి దిగాలి. అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పడానికే అనుకుంటాను, రాజేశ్వరి అంది. అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా పట్టినట్టుంది, మాటలు జోరుగా వస్తున్నాయి. అవును, ఇన్నాళ్ళు నోరిప్పకపోవడమే నే చేసిన పెద్ద తప్పని ఇక్కడికి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది మగాడికి. డాడీ, వాటెవర్ యూసే, అమ్మ చెప్పిన దాంట్లో నిజం ఉందని మీరు ఒప్పుకోవాల్సిందే ఎప్పటికైనా. బెటర్ లెట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు. అన్నయ్య, నాన్నగారిలా రావడంలో అర్థం అవ్వడం లేదు. అమ్మ మీద ఎంత ప్రేమో. మన మూడుముళ్ళ బంధం గట్టిదన్నయ్య, లేదనుకోవడంలో అంత సులువు కాదు.
విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. పంతంగా తల అడ్డం తిప్పుతూ భార్య వంక తెలగరేసి చూసి, ఐ విల్ నెవర్ సరెండర్ టు హర్ పంతంగా అన్న గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనపడలేదు. కొడుకు కూతురు నవ్వారు. ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకొని ఏడ్చారులేండి. నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెలుగొచ్చాయి. బుకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది. వెంటనే అంతా సామరస్యం సరసం ఉంటే ఇంక కావాల్సింది ఏముంది అనుకుంది. చిన్నప్పుడు కొడుకు అన్నం తినకుంటే మారం చేస్తూ ముద్ద నోట పెట్టకుండా పెదాలు బిగించి కూర్చుంటే, పిచ్చి వెదవాయమ్మ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన బెలక్కాయ పెట్టినట్టు మొగుడి నెత్తిన ఒక్కటి వేసి లాలించాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.